ధన్యవాదాలు. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. దాంట్లో భాగంగా కొడంగల్లో ముఖ్యమంత్రిగా కొడంగల్ ప్రాంత ప్రజలు గెలిపించిన తర్వాత కొడంగల్ ప్రాంతానికి ఏదో చేస్తారనే నమ్మకంతో ముఖ్యమంత్రి చేసిన తర్వాత నష్టాన్ని చేసిందే తప్ప మరి లాభాలు అనేవి కనిపించకుండా పోయినాయి. మరి మేమేం అడగలే, మేము కోరికలు గొంతెమ్మ కోరికలు ఏం కోరలే. మరి రేవంత్ రెడ్డి గారే అబ్బాయిపల్లి శివార్లో 75 ఎకరాల భూమి అక్కడ ప్రభుత్వానికి ఉందంటని చెప్పేసి 65 ఎకరాల భూసేకరణ చేపట్టిండ్రు. మరి అదే రకంగా పాత కొడంగల్ దగ్గర సమీకృత గురుకులాలంటని చెప్పేసి, అంటే ఆ గురుకులాల వల్ల సర్వే చేసిర్రు. ఆ గురుకులాలు రావడం వల్ల దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్ అయ్యే సూచనలు ఉండే. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ ప్రాంతానికి. కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి కొడంగల్ ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఒక మెరుపు మెరిచేది. ఎందుకంటే మంచి ప్రొఫెసర్లు కానివచ్చు, లేకపోతే డాక్టర్లు కానివచ్చు, మంచి మేధావులు కానివచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో తిరిగితే ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము, ఏ చిన్న ఇల్లు ఉన్నప్పటికీ కూడా దాంట్లో సింగిల్ బెడ్రూమ్ ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 3,000 రెంట్ రావస్తుంది. మరి అప్పుడు ఆ మెడికల్ కాలేజ్ రావడం వల్ల, లేకపోతే ఈ ప్రాంతం అంతా ఈ సమీకృత గురుకులాలు రావడం వల్ల 10,000 అద్దె వచ్చేది. ఈ బ్రతుకులన్నీ బహుడంగా బాగుపడేవి. దాదాపు నేను అనుకుంటా ఈ దౌలతాబాద్ దుద్యాల మండలం గేట్ దగ్గర నుంచి తాండూరు వరకు ఫ్లోటింగ్ అనేది పెరిగేది. కానీ దీన్ని తీసుకొస్తున్నా అంటని చెప్పి ఇట్లా చూపించి, అరచేతిలో వైకుంఠం చూపించి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి ఘనమైన చరిత్ర మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినాం 45 రోజులు. చరిత్రలో ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రంలో కూడా నిలవరించినటువంటి పరిస్థితుల్లో కొడంగల్లోనే మరి 2 సార్లు మేము బంద్ ప్రకటిస్తే విజయవంతంగా యథేచ్ఛగా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బంధు సహకరించారు. మొట్టమొదటగా ఈ ప్రజానికానికి, కొడంగల్ ప్రజానికానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుకంటే మా ప్రాంతం అంతా కూడా వెనుకబాటుకు గురవుతుంది. మా ప్రాంతానికి ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత మరి ఏ ముఖ్యమంత్రి వస్తాడు, ఏ ఎమ్మెల్యే వస్తాడు, ఈ ప్రాంతం ఎవరు కాపాడుతారనే ఉద్దేశంతోనే తప్ప వేరే రకంగా కాదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వనరులు, వసతులు అన్నీ కూడా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరుణంలో మున్సిపల్ చేసిండ్రు. ఒక ఇల్లుకు పర్మిషన్ ఇవ్వాలంటని చెప్పేసి అంటే 70,000 నుంచి ₹1,00,000 అవుతా ఉంది. మరి గ్రామ పంచాయతీ కూడా నోచుకున్నటువంటి పరిస్థితి కొడంగల్ది. ఎలాంటి ఆమ్దాని లేదు. ₹1 చిల్లి గవ్వ ఇట్లా పడిపోయింది అంటని చెప్పంటే రూపాయి రిటర్న్ రానటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ చేసిర్రు. మరి ఇవన్నీ కూడా చేసినటువంటి మోరీలు కానివ్వండి, డ్రైన్స్ అవన్నీ కూడా ధ్వంసం చేసి పాత డ్రైన్స్ యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ కొలాప్స్ చేసినటువంటి ప్లేసుల్లోనే నిర్మాణం చేయడం ఎంతవరకు సమంజసం అంటని చెప్పి, ఎవరి కడుపు కొడుతున్నారో మీరంటని చెప్పేసి నేను ఈ సందర్భంగా సిపిఐ తరఫున నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇది సరైన పద్ధతి కాదు. ఈ ప్రాంత ప్రజలకు బతుకుదెరువు నిమిత్తం మీరేమిచ్చిండ్రు, ఇవన్నీ కూడా మీరు నిలబెట్టకపోతే ఈ ప్రాంతంలో త్వరలోనే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కేడీపీ సిపిఐ పక్షాన మిమ్మల్ని ఏం చేయాలనో అది చేసి చూపిస్తాము. లేకపోతే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయకపోతే మనం ఈయన్నే మిగిలిపోతామంటని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. అది ఎంత ఉందో అంతే ఉంది, కానీ మరి అది ఇషిరంగాలే నా దగ్గరికి గాలే. కానీ అంబేద్కర్ మాత్రం పొడుగైన, ఆ రింగు మాత్రం పెద్దగా అయింది. ఆ రింగును ప్రతి ఒక్కడు వస్తున్నాడు, కొడుతున్నాడు, డ్యామేజ్ చేస్తున్నారు, మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. మరి అది మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు పెద్దగా అవుతుందో. ఒకటి బస్టాండ్ ముంగట బహుశా నేను అనుకుంటా 2009లో డబ్బాలుండే. పాపం కడుపు నిండా భోజనం, వాళ్ళకి రోజు సంపాదన అదే. మరి అవన్నీ డబ్బాలు కొలాప్స్ చేసేసి పిచ్చి మొక్కలు పెట్టింది ఈరోజు. మరి ఎవరి స్వార్థం కోసం మీరు అవి డ్యామేజ్ చేసిండ్రో, ఏం డెవలప్మెంట్ చేస్తున్నారో అసలు అర్థం కానటువంటి పరిస్థితుల్లో కొడంగల్ ప్రజలు అసలు దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. గుడిసెలు వేసుకున్నారు.
రోజు ఛాయ్లు అమ్ముకునేటువంటి పరిస్థితి. అంటే బతుకుదరు మీకు వద్దురా నాయన మీరు నుంచి వెళ్ళిపోవాలి అంటే చెప్పి సిగ్నల్. అది ఒకటైతే కింద ఉన్నటువంటి బాలాజీ మందిర్ దగ్గర ఆర్యానగర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా పైకి వచ్చారు. పైన ఉన్నోళ్ళు పరిగి తాండూరు కోస్గి సెటిల్మెంట్ అయింది. మరి కొండేపల్లి ఎట్లా ఉందో అట్లే ఉంది. దాన్ని మార్చేటోడు ఎవరు మారుస్తారు? నేను సుధాకర్ అని చెప్పి చౌరస్తాలో ఒక ఇల్లుండే. ఆ రోజు మేము ఎర్రజెండాలు పెట్టి డబ్బాలన్నీ ఆపితే ఆ డబ్బాలు మళ్ళీ 10 సంవత్సరాలు జీవనం కొనసాగినాయి. మరి ఆ ఇల్లును కూడా మేము ఆ రోజు నిర్బంధించినాం, ఆ రోజు ఆపినాం. మరి అది కొలాప్స్ చేసేసి మీరు వన్ సామాను పాపం వన్ బతుకు అంతా పూరా దీనమైనటువంటి పరిస్థితిలోకి నెట్టబడ్డది. మరి ఆ బాకారం సీను అన్న అనే ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇంటి పక్కల ఆయన ఇంటి ముందర పోయి సామాను షిఫ్ట్ చేయడము, నాకు రెంటే ఇవ్వలేరు ఎవరు చెప్పారంటే చెప్పి ఆయన బజార్ పాలు చేయడం సామాను ఎంతవరకు సమంజసం? మున్సిపల్ అధికారి ఓ అధికారి నేను రెంట్ ఇచ్చినాను వారికి షిఫ్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ వాహనాలనే తరలించినటువంటి సందర్భం. మరి ఇంత జులుం చేస్తే కొడంగల్ ప్రజానికము ఏం చేస్తున్నారు అంటని చెప్పి మనం అందరం కూడా తెలుసుకునే అవసరం ఉంది. మొత్తం ఈ రోడ్డు మొత్తం ఎల్లా కింది వరకు కొలాప్స్ చేసిర్రు. దళితవాడల ఒక నోటీస్ ఇవ్వకుండా మొత్తం భూస్థాపితం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు పొగ్లైనర్లు పెట్టి ఇటాచీలు పెట్టి కూల్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా కొడంగల్ ప్రాంతం అంతా నిద్రపోతున్నది అంటని చెప్పి నేను చెప్పింది ఎల్ల ఇంటారు కొడంగల్లు అంటని చెప్పి అనడము నీ అవివేకము. మనం హైదరాబాద్ పోతుంటాం ఈ నుంచి, మా రాకంచెర్ల ఉంది, పరిగి దాటిన తర్వాత పూడూరు దగ్గర మా బహుశా నేను అనుకుంటా రాకంచెర్ల దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ పార్క్ అంటే మీరు చూసి ఉండొచ్చు. మరి ఆ కారిడార్ పార్క్ హకీంపేటని ఇచ్చారు. ఆడ ఎంత డెవలప్ ఉందో ఈడ కూడా అంతే డెవలప్ అవుతుంది. ఆడ ఏం లేదు, జీరో. మీరు అర్థం చేసుకునాలి. ఎందుకంటే కేవలం హామీలు చేసింది ఏం లేదు. 2009 వచ్చిండు సార్, 9లో వచ్చి ఇప్పటివరకు మీరు ఏం చేసిండ్రో అర్థం కాని పరిస్థితి. మేమే పోరాటం చేసాం దానికి, డిగ్రీ కాలేజ్ కోసం. మా పేరు లేకుంటుంది, కేవలం ఉద్యమకారులమే. మేము కొట్లాడే వరకే తప్ప సీట్ల వరకు లేకుంటుంది మా. కాబట్టి ప్రజలందరూ గమనించాలి, ప్రజలు గ్రహించాలి. 2016లో బైఫర్కేషన్లో భాగంలో ఈ ప్రాంతంలో 37 రోజులు పత్రికా మిత్రులకు అందరికీ తెలుసు దీక్ష కూర్చున్నాం. దౌలతాబాద్ మండలు నారాయణపేట్ డిస్టిక్లో కలుపుతామంటని చెప్పి ఆ రోజు ఈ కొడంగల్ విభజన అంటని చెప్పి సార్ వచ్చిండు మా పోరాటంలో. మరి నన్ను కేసీఆర్ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు డ్యామేజ్ చేస్తున్నాడు అంటే నువ్వేం చేసినావా అర్థం కాదు. మరి ఆ దౌలతాబాదు మరి పాపులేషన్ తగ్గుతుంది అంటని చెప్పి ఆ రోజు పోరాటం చేయడం వల్లనే దౌలతాబాదు ఈ మండలంలో మిగిలిపోవడం జరిగింది. మరి అవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఒకరిని ఎత్తి చూపించేటప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ ప్రాంత ప్రజలకు అనేది కూడా గమనించాలి. కావున అందరూ కూడా పత్రికా సోదరులు అందరూ కూడా సహకరించాల్సిందిగా మనం చేస్తాము. థ్యాంక్ యూ.